వెంకటేశాయ శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శ్రీమద్భగవద్గీత సప్తదశ అధ్యాయం 17వ అధ్యాయంలోకి వచ్చాం. ఇది శ్రద్ధాత్రయ విభాగ యోగం. శ్రద్ధ అంటే మామూలుగా ఇప్పటి వ్యవహారంలో ఏకాగ్రత, బాగా శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా ఉండండి అంటే ఏకాగ్రతగా జాగ్రత్తగా ఉండండి అని అర్థం. కానీ శ్రద్ధా శబ్దానికి ప్రాచీన కాలంలో, బహుశా ఈ భారతాదుల కాలంలో ఉన్నటువంటి అర్థం వేరే ఉంది. శ్రద్ధ అంటే విశ్వాసం అని అర్థం. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణ శ్రద్ధ అంటే ఒక శాస్త్ర విషయం పట్ల కానీ, ఒక గురువాక్యం పట్ల కానీ ఇది సత్యమే అనే నమ్మకం. కనుక ఆ విశ్వాసం శ్రద్ధ. ఇక్కడ మనకు చెప్పబోతున్నది ఆ శ్రద్ధ ఉంటే అది ఏ విధంగా ఉంటుంది. మనకు ఆ విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది. ఆ విశ్వాసం ఏ స్థాయిలో వ్యక్తులలో ఉంటుంది అనే అంశాన్ని గురించి చెప్తున్నారు. ఇక్కడ అర్జునుని ప్రశ్న కూడా ఉంది. ఏమిటంటే, ఇంతకు ముందు చెప్పిన అధ్యాయంలో చివర శాస్త్ర విధిని దాటి స్వేచ్ఛగా విశృంఖలంగా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు రాక్షస స్వభావం అది, కనుక వాళ్ళు నరకానికి వెళ్తారు అని అన్నారు. ఇక్కడ అర్జునుని ప్రశ్న ఒక ప్రత్యేక పద్ధతిలో ఉంది. చూద్దాం. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. శాస్త్రవిధి అనేది ఒకటి, శ్రద్ధ అనేది ఒకటి. రెండు అంశాలు ఉన్నాయి. అంటే మంచి విశ్వాసం ఉంది, దైవ విశ్వాసం కూడా ఉంది అనుకుందాము. అయితే తెలుసుకోలేదు, శాస్త్ర విధి అది తెలుసుకోకుండా ఉద్దేశపూర్వకంగా కూడా తెలుసుకోకుండా ఆచరణ చేస్తున్నారు అనుకుందాం. అటువంటి వాళ్ళ వ్యవహారం, అటువంటి వాళ్ళ శ్రద్ధను ఏమనొచ్చు? వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ స్థితిని, వాళ్ళ కార్యక్రమాలని సత్వగుణం అందామా, రజోగుణం అందామా, తమోగుణం అందామా, వాటిని ఏమనాలి ఆ విధంగా చేస్తే? అంటే విశ్వాసం ఉంది పాపం వాళ్ళకి. మరి విశ్వాసం ఉండి వాళ్ళు ఈ విధులు, శాస్త్ర విధులు అవి తెలుసుకోవడానికి ఇష్టం లేక అలా ఉండవచ్చు. వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అడిగాడు. ఇది ఒక వింతైన ప్రశ్న. స్వామి ఏం చెప్పారు? తెలుసుకొనే చెయ్యాలయ్యా, తెలుసుకోకుండా చేయడం మంచిది కాదు అని స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు ఇలా ప్రశ్న వేస్తే నిజానికి ఎదుటి వాళ్ళు కాస్త తీక్ష్ణ స్వభావులైతే వెంటనే ఇంతకుముందు చెప్పాను కదయ్యా అనొచ్చు. కానీ భగవంతుడు అలా అనడం లేదు. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. ఈ శ్రద్ధ కూడా 3 విధాలుగా ఉంటుందయ్యా. సత్వరజస్తమో గుణాత్మకంగా ఉంటుంది. ఈ దేహికి, ఈ జీవికి ఈ శ్రద్ధ కూడా 3 విధాలుగా ఉంటుంది. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషః యో యత్ శ్రద్ధః స ఏవ సః. పుట్టుకతోనే ఈ శ్రద్ధ అనేది ఒకటి ఆయన స్వభావంలో ఉంటుంది. కనుక ఆ స్వభావంలో ఉండే శ్రద్ధ ఏ స్థాయిలో ఉంటుందో ఆ రూపంగా ఆ వ్యక్తి ఉంటాడు. సాత్విక శ్రద్ధ కలిగిన వాడై, లేదా రాజస శ్రద్ధ కలిగిన వాడు, లేదా తామస శ్రద్ధ కలిగిన వాడుగా ఉంటాడు. అది పుట్టుకతోనే వస్తుంది, ప్రత్యేకించి అవలంబించేది కాదు, పుట్టుకతోనే వస్తుంది.
యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సాత్వికులైనటువంటి వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు. యక్షులు రాక్షసులు మొదలగు వాళ్ళని ఆరాధించే వాళ్ళు రాజస గుణం కలిగిన వాళ్ళు, రాజస శ్రద్ధ వాళ్ళది. అంటే వాళ్లకు ఈ యక్షరాక్షసుల యందు విశ్వాసం ఉంటుందన్నట్టు. మరి తామస గుణం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? తామస శ్రద్ధ కలిగిన వాళ్ళు అంటే వాళ్ళు భూత ప్రేతాలను వాటి మీద నమ్మకంతో ఏ భూతమో నాకు ప్రత్యక్షం కావాలి అని వెనకట మనకి సినిమాలలో వాటిల్లో చూపించినట్లుగా మాయల మరాఠీ లాంటి వాళ్ళు ఆ భూత ప్రేత గణాధికాన్ని స్వాధీనం చేసుకోవడం లాంటివి. ఇది తామసమైన శ్రద్ధ. శ్రద్ధనే అక్కడ భగవతి సాక్షాత్కారం కూడా అవుతుంది, కానీ అది తామస గుణంతో కూడిన శ్రద్ధ. భూత ప్రేత గణాలని ఆవాహన చేసుకుంటారు. వాటి వల్ల నష్టపోయేది ఏమిటి అంటే వాళ్ళే నష్టపోతారు. చెరప కూడా చెడెదవు అని అట్లాంటి స్వభావం అక్కడ కనిపిస్తుంది. అందుకని స్పష్టంగా ఆసుర నిశ్చయం, ఆసుర స్వభావం తీరు ఎట్లా ఉంటుంది అంటే విడిగా చెప్తున్నారు. మళ్ళీ ఒక్కసారి ఇంతకుముందు చెప్పిన విషయమే, దాంట్లో ఏం తేడా లేదు. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభ అహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామం అచేతసః మాంచైవ అంతఃశరీరస్థం తాన్ విద్ధి ఆసుర నిశ్చయాన్. ఇదంతా ఆసుర స్వభావం. ఎవరైతే శాస్త్రానికి భిన్నంగా భయంకరంగా తపస్సు చేస్తారో, కామరాగాలతో రాగద్వేషాలతో దంభ అహంకారాలతో తన శరీరాన్ని నొప్పించుకొని తన శరీరంలో ఉండే సమస్త దేవతాగణాన్ని నొప్పించి అంతరాత్మగా ఉండే నన్ను కూడా నొప్పించి వాళ్ళు ఈ కార్యక్రమాలను చేస్తారు. ఇదంతా ఆసుర స్వభావం. దీంట్లో మనమేమి తేడా చెప్పడానికి లేదు అని, ఎక్కడ తేడా ఉందో నువ్వు గుర్తించు. ఏది ఆసుర స్వభావమో ఏది దైవీ స్వభావమో కాస్త గుర్తించుకో అని ఆయన ప్రతి ఘట్టంలో కూడా ఈ శ్రద్ధ అనే ఒక్క విషయం కాదు, శ్రద్ధలో ఎలాగూ ఈ తేడాలు ఉన్నాయి. వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు, లేదా యక్షరాక్షసులను ఆరాధిస్తారు, లేదా భూత ప్రేతగణాలను ఆరాధిస్తారనే విషయం ఉంది. శ్రద్ధ ఎట్లనో ప్రతి అంశంలో కూడా ఇలా 3 విధాల స్వభావం ఉంటుంది, 3 వేరువేరు స్వభావాలు ఉంటాయి. గమనించు. ఆహారం, ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. వాళ్ళు ఆహారం తీసుకున్నా 3 భేదాలు ఉంటాయి, యజ్ఞం చేసినా 3 భేదాలు, తపస్సు దానం ఏ పని చేసినా లోకంలో ఈ త్రివిధ గుణస్పర్శ తప్పకుండా ఉంటుంది. దాన్ని బట్టి మనం దైవీ గుణస్పర్శ ఉంటే వాళ్ళు ముందుకు వెళ్తారు, రాక్షస గుణస్పర్శ ఉంటే వాళ్ళు అధోలోకానికి వెళ్తారు అని నిశ్చయించుకోవాలి. ఆహారం ఎట్లాగా అంటే చెప్తున్నారు. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. సాత్వికులకు ఇష్టమైన ఆహారం ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ఆయుస్సును వృద్ధి చేసేది, బలాన్ని వృద్ధి చేసేది, శక్తిని అభివృద్ధి చేసేది, ఆరోగ్యాన్ని సంరక్షించేది, సుఖంగా ఉండేది, ప్రీతిగా ఉండేది, వీటినన్నింటినీ అభివృద్ధి చేసేటటువంటివి ఏదో అటువంటి ఆహారాన్ని తీసుకుంటారు. అవి కూడా రస్యాహ రసవంతంగా ఉంటాయి, సారవంతంగా ఉంటాయి, స్నిగ్ధాహ మృదువుగా ఉంటాయి, స్థిరాహ బలంగా ఉంటాయి, హృద్యాహ మనోహరంగా కూడా ఉంటాయి తీసుకునేటప్పుడు. ఇటువంటి ఆహారాలు సాత్విక ఆహారాలు. ఇంకా రాజస ఆహారాలు ఏ విధంగా ఉంటాయి? కటు ఆమ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన. ఆ మాటల్లోనే మనకు అర్థమైపోతుంది. కారం, పులుపు, తీపి, ఏది పట్టిన లవణం, ఉప్పు, ఏది పట్టినా అతి ఎక్కువ తీక్ష్ణంగా, ఎక్కువ కటువు అంటే ఎక్కువ కారం, ఇలా
విదాహిన అంటే కడుపులోకి పోయిన వెంటనే కడుపులో మంట పుట్టిస్తుంది అది. ఇటువంటి ఆహారాలన్నీ అత్యుష్ణం అన్నాడు. చాలా వేడిగా ఉండే ఆహారం కూడా తీసుకుంటారు. ఈ తీసుకోవాలనే ఇచ్ఛ ఎక్కడ ఉంటుందో ఇది దుఃఖ శోక ఆమయప్రదాహ. ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది, శోకాన్ని కలిగిస్తుంది, ఆమయప్రదం దోషాన్ని కూడా కలిగిస్తుంది శరీరంలో. ఇటువంటి ఆహారాహ రాజసస్య ఇష్టా, రాజస గుణం కలిగిన వాళ్ళకి ఇష్టంగా ఉంటాయి. ఇంకా తామస గుణం కలిగిన వాళ్ళైతే చెప్పనక్కర్లేదు. ఇక్కడే ఇలా ఉందంటే యాతయామం, వండిన తర్వాత చాలా కాలం గడిచిపోయిన తర్వాత అని అర్థం. మామూలుగా ఒక యామం గడిస్తేనే ఇంకా పోతుందంటారు. యామం అంటే 3 గంటలు. 3 గంటలు దాటితేనే ఇంకా దానికి ఆ శక్తి క్షీణిస్తుంది అంటారు. అట్లాంటిది ఇంకా ఎన్ని యామాలు గడుస్తాయో తెలియదు. యాతయామం గతరసం, అందులో ఆ శక్తి ఏదైతే ఉంటుందో అది పోయి ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది. పూతి పర్యుషితం చేయత్, దుర్గంధం, పాసిపోయినటువంటిది. ఉచ్ఛిష్టం, ఎవరో ఎంగిలి చేసి పెట్టినటువంటిది. అమేధ్యం అంటే అశుద్ధమైనటువంటి, అపరిశుభ్రంగా ఉండి, ఇటువంటి ఆహారం అంతా కూడా తీసేసుకుంటారు. వాళ్ళకేమీ దాని పట్ల విచక్షణ ఉండదు మనస్సుకి. ఇది తామసమైన ఆహారం అన్నారు. అట్లాగే ఒక యజ్ఞం చేస్తారు అనుకుందాం. యజ్ఞం ఎట్లా చేస్తారు? అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యజ్యతే యష్టవ్యమేవేతి మనస్సమాధాయ ససాత్విక. సాత్వికుడు ఎట్లా యజ్ఞం చేస్తాడు? మనకి ఇంతకుముందు చెప్పినట్లుగానే ఫలాకాంక్ష లేకుండా శాస్త్రోక్తంగా నేను చెయ్యాలి ఈ కర్మను, నాకు ఇది కర్తవ్యం అని మంచి మనస్సును సక్రమంగా నిగ్రహించుకొని చేస్తాడు. ఇది సాత్విక యజ్ఞం. అనభిసంధాయతు ఫలం దంభార్థం, అభిసంధాయతు ఫలం దంభార్థం అపి చైవయత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఫలం అభిసంధాయ అంటే నేను యజ్ఞం చేస్తే నాకు ఈ ఫలం వస్తుంది అని చేస్తాడు ఇక్కడ దంభం కోసం. ఇది రాజస యజ్ఞం. కనుక రాజసం యజ్ఞం చేసేవాడి స్వభావంలో ఏముందన్నమాట? అహంకారం ఉంది. దాంతోపాటు నేను ఇది చేస్తున్నాను, నాకు ఈ ఫలితం వస్తుంది, ఫలానా వాళ్ళ వల్ల నాకు ఈ లాభం వస్తుంది, దీనివల్ల లాభం వస్తుంది అని లాభదృష్టి ఫలదృష్టి కలిగినటువంటి యజ్ఞం రాజస యజ్ఞం. తామసం ఎట్లా ఉంటుంది? విధిహీనం, స్పష్టంగా చెప్తున్నారు స్వామి. శాస్త్రోక్త పద్ధతికి విరుద్ధంగా ఉంటుంది. శాస్త్రోక్త విధి లేదు అక్కడ. అసృష్టాన్నం, అన్నదానం లేదు. మంత్రహీనం, అదక్షిణం, శ్రద్ధావిరహితం, అక్కడ శ్రద్ధ కూడా ఉండదు, దాని పట్ల విశ్వాసం కూడా ఉండదు ఆ చేసేదాని పట్ల. యజ్ఞం తామసం పరిచక్షతే. కనుక నీవు అడిగావు శ్రద్ధ ఎన్ని విధాలుగా ఉంటుంది, తామసమా రాజసమా, ఒకవేళ శాస్త్రోక్తం కాకుండా. అట్లా దాన్ని కలుపుకోకూడదు. ఎక్కడ మంచి లక్షణాలు ఉంటాయో, శ్రద్ధ ఉంటుందో అక్కడ శాస్త్ర విధానంతో చేయాలనే కోరిక కూడా ఉంటుంది. దానికేమీ ప్రత్యవాయం రాదు. అట్లా విరుద్ధంగా, పరస్పర విరుద్ధంగా ఉండవని అర్థం వచ్చేటట్టుగా విషయాన్ని చెప్తున్నారు. ఆ మాట చెప్పకుండా చెప్తున్నారు స్వామి. తపస్సు కూడా ఇట్లాగే. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. పెద్దవాళ్ళు అంటే, దేవతలంటే, గురువులంటే, పండితులంటే, జ్ఞానులంటే వాళ్ళని గౌరవంతో చూడడం, వాళ్ళను ఆరాధించడం. శౌచం, ఆర్జవం, బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. ఇది ఈ తపస్సు ఇన్ని విధాలుగా ఉంటుంది. ఇది శారీరకమైన తపస్సు. తపస్సు అనేది త్రికరణ శుద్ధి అంట. అంటే మనకున్న మనోవాక్ కాయకర్మలోని మనస్సు, వాక్కు, శరీరం, ఈ మూడిటి ద్వారా త్రికరణ శుద్ధితో ఏ కార్యక్రమమైనా మనం చెయ్యాలి. ఇగో ఇలా ఉంటుంది ఆ శుద్ధి. ఎట్లా ఉంటుంది అంటే అనుద్వేగకరం వాక్యం, అంటే సత్వగుణంలో ఉండేవాళ్ళు ఇలా ఉంటారు. ఎవరికి ఆందోళన కలిగించేటట్లుగా ఏ వాక్యం పలకడు, ప్రశాంతంగా ఉంటుంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్. సత్యమే చెబుతాడు, ఎదుటి వాళ్లకు ప్రీతికరంగా మేలు కలిగించేటట్లుగా చెబుతాడు. స్వాధ్యాయాభ్యసనం చేయవ, ఏది సత్యబోధకమైన శాస్త్రం ఉంటుందో దాన్ని చదువుకుంటాడు.
ఆ విధంగా ఇది వాంగ్మయమైన తపస్సు, వాగ్రూపమైన తపస్సు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. ఇది మానసికమైన తపస్సు. మనఃప్రసన్నత, సౌమ్యంగా ఉండడం, మౌనంగా ఉండడం, ఆత్మనిగ్రహంగా ఉండడం, భావ సంశుద్ధి, చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం, ఇవన్నీ మానసికమైన తపస్సు. కనుక తపస్సు కూడా ఇట్లా ఉండాలి. అంటే ఈ మానసిక తపస్సు, వాక్ తపస్సు, శారీరక తపస్సు, వీటిని కూడా ఉత్తమంగా ఇలా ఆచరించవచ్చు. సాత్వికుడు ఏం చేస్తాడు? శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః అఫలాకాంక్షిభిః యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఇది సాత్విక తపస్సు. వాళ్లకు ఫలాకాంక్ష లేకుండా ఈ తపస్సును చేస్తారు. వీళ్ళు శ్రద్ధతో చేస్తారు, మంచి శ్రద్ధతో, దాని పట్ల విశ్వాసంతో చేస్తారు. అయితే రాజసులు కూడా ఇట్లాగే కొంచెం విశ్వాసంతోనే చేస్తారు, కాకపోతే దంభంతో చేస్తారు. సత్కార మాన పూజార్థం, వాళ్ళెవరో గౌరవించాలి, వాళ్ళెవరో గొప్పగా అని చెప్పాలి అని తపో దంభేన చైవయత్, ఇదిగో ఆడంబరం, చాలా గొప్పగా అన్ని అలంకారాలన్నీ వేసుకొని, దైవ సంబంధమైనవన్నీ వేసుకొని చేస్తూ ఉంటారు. క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలం అధ్రువం. ఇది ఏది శాశ్వతంగా ఉండదు, ధ్రువంగా ఉండదు, నిలకడగా ఉండదు. ఇంకా తామసమైన తపస్సు ఎలా ఉంటుంది? మూఢగ్రాహేణ ఆత్మనః యత్ పీడయా క్రియతే తపః. ఆ తపస్సు ఎట్లా ఉంటుందంటే తనను తాను హింసించుకొని మూర్ఖంగా ఆ తపస్సు చేస్తాడు. పరస్య ఉత్సాదనార్థం వా, ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లను పీడించడం కోసం కూడా చేస్తాడు. అంటే లోకంలో కొన్ని శత్రు విచ్ఛేదనం చేసేటువంటి కర్మలు, ఇగో ఇవన్నీ చేయిస్తా, నేను ఒకటి యజ్ఞం చేయిస్తా, ఇట్లాంటివి కొంతమంది చెప్తూ ఉంటారు. అవి అట్లాంటివి. తత్తామసముదాహృతం, అక్కడ కూడా శ్రద్ధ ఉంటుంది వాళ్ళకు, దాని పట్ల నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతో ఎదుటి శత్రువు నాశనం అయిపోవాలి అని చేస్తుంటారు. కొన్ని ఇట్లాంటి దుష్టకర్మలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అది తామస కర్మ. దానం, ఇలాగే దానం కూడా ఇట్లాగే ఉంటుంది. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. నేను ఇతనికి ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది అంతే. దీనివల్ల నాకు ప్రతిఫలం రావాలని కాదు, నాకు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఈయనకు అని ఇవ్వడం. అనుపకారిణే, అతడు నాకేదో ఉపకారం చేస్తాడని కాదు, లేదా ఇంతకుముందు ఉపకారం చేశాడని కాదు. ఎందుకని? దేశే కాలే చ పాత్రే చ, ఒకానొక ప్రదేశంలో ఉన్నాము, ఇస్తే బాగుంటుంది. ఒకానొక సమయంలో ఉన్నాము, ఏదో గ్రహణ సమయం లాంటివి ఏదో ఉన్నాము, దానం చేస్తే బాగుంటుంది. పాత్రే, ఇతడు చక్కని యోగ్యుడైన వాడు, ఇతనికి ఇస్తే మనకు క్షేమం కలుగుతుంది, మనకు ఆయన మంచి ఆశీర్వచనం లభిస్తుంది, లాంటివి. దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఇది సాత్వికమైన దానం. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్రాజసముదాహృతం. ఇలా కాకుండా నేను ఈ ఉపకారం చేస్తున్నాను కనుక, ఈ దానం చేస్తున్నాను కనుక నాకు మళ్ళీ వాడు ఇంకోటి చేస్తే సరిపోతుందిలే అని అనుకుని ప్రత్యుపకారార్థమైన దానం, అది మనసులో పెట్టుకొని చేయడం. ఫలముద్దిశ్య, ఇంకేదో ఫలాన్ని ఆశించి చేయడం, లేదా మనస్సును కష్టపెట్టుకొని ఏం చేస్తాము, ఇది లేదు, ఇవ్వాలి తప్పదు అని ఇవ్వడం. ఇలాగా చేసినట్లయితే ఇది రాజస దానం అంటారు. ఆదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసముదాహృతం. అసలు దేశం లేదు, కాలము లేదు, పాత్రత్వం లేదు. ఇంకా ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వడం అంటే తీసుకోవెళ్ళు పటు అని అసత్కృతం అంటే గౌరవం లేకుండా ఇవ్వడం. గౌరవం కదా దేవుడు ఎరుగు. అవజ్ఞ, అవమానించి ఇవ్వడం, పట్టు తీసుకో అని విసిరిపడేయడం లాంటి. అలా అంటే ఒక్కొక్క మనిషి తామస స్వభావం ఆ విధంగా ఉంటుంది. అట్లా చేసే దానాన్ని తామస దానం అంటారు.
దీనికి ఫలితం వస్తుందా? ఏ ఫలితం వస్తుంది అని మనం చెప్పనక్కర్లేదు, స్వామి ఇంతకుముందు చెప్పినాడు. ఇట్లాంటి స్వభావంతో చేసే వాళ్లకు వాళ్ళ ఫలం నరకమే అని చెప్పాడు. కనుక ప్రతి పనిలోనూ ఈ విధంగా 3 గుణాలు ఉండడం అనేది ఉంది అని గుర్తుంచుకోమని చెప్పి, అసలు ఇది కాకుండా మనకు అసలైన సమస్య ఎక్కడుంది, భగవంతుణ్ణి చేరుకోవడానికి మనం ఏం చేయాలి, మనలో ఈ త్రిగుణాలు ఉన్నాయి, వీటిని దాటడానికి మనం ఏం చెయ్యాలి అంటే పూర్వులందరూ చేసిన పద్ధతులు ఉన్నాయి కొన్ని, అవి చెప్తానని. ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా తస్య వాచకః ప్రణవః. భగవంతుని తెలియజేసేటటువంటి అక్షరం ఓంకారం కనుక ఓం అని. తత్ అనేది కూడా భగవద్వాచకం, తత్వమసి అని అంటారు కనుక తత్ భగవద్వాచకం. సత్ సచ్చిదానందం అంటాం, సత్ అనేది కూడా భగవద్వాచకం. ఇవన్నీ బ్రహ్మణ, ఆ పరబ్రహ్మకు త్రివిధ స్మృత నిర్దేశ, ఈ 3 విధాలుగా నిర్దేశం ఉంది. కనుక మనం ఏ పని చేస్తున్నా కూడా ఈ మాటలను ఉచ్చరిస్తూ గనక చేసినట్లయితే అది పరబ్రహ్మకు చెందుతుంది. ఇలా మనం ప్రతి కార్యక్రమాన్ని ప్రశాంతంగా భగవత్పరంగా, మనకంటే ఈ సృష్టికి సంబంధించిన అధిపతి ఒకరు ఉన్నారనే భావనతో చేయడం ఉత్తమ పద్ధతి అని, ఆ ఉత్తమ మార్గాన్ని, దైవీ మార్గాన్ని ఇంకా కొంచెం విస్తృతంగా చక్కగా శ్రద్ధతో ఏ విధంగా చెయ్యాలి మనం అనేదాన్ని చెప్తున్నారు. బ్రాహ్మణా వేదా యజ్ఞా. పూర్వం మంచి వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులు వేదాలు, యజ్ఞాలు, వీటి ప్రారంభంలో ఈ ఓం తత్సత్ అనే పదాలని ఉచ్చరిస్తూ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసేవాళ్ళు. అంటే వేదం ఆరంభం చేస్తున్నారు, ఓం అని ఆరంభం చేస్తారు. ఒక బ్రాహ్మణుని గురించి ఆయన దగ్గరికి వెళ్తున్నాము, ఓం నమో నమః అని చెప్తారు. ఇలాగా కనుక ఈ ఓం తత్సత్ ఇతి అనే ఈ పదాలని ఉచ్చరిస్తూనే వాళ్ళు ఈ యజ్ఞాలు కానీ ఇవన్నీ చేస్తూ వచ్చారు. తస్మాత్ ఓమిత్యుదాహృత్య యజ్ఞదాన తపఃక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. నిరంతరము ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు బ్రహ్మవాదులు. వాళ్ళు ఎలా చేస్తారు అంటే ఈ పైన చెప్పానే విషయాలు, అలాంటి పద్ధతులు ఏవి వాళ్ళు దృష్టిలో పెట్టుకోరు. వాళ్ళు చేసేది ఏమి ఎట్లా ఉంటుంది. తస్మాత్ ఓమిత్యుదాహృత్య యజ్ఞదాన తపఃక్రియాః. యజ్ఞము, దానము, తపస్సు చేసేటప్పుడు వాళ్ళు ఓం తత్సత్ అంటే పరబ్రహ్మార్పణమస్తు అని చేస్తారు. ఏదో నేను ఈ వ్యక్తికి చేస్తున్నానని చెయ్యరు, ఆ ఎదురుగా ఉండే వ్యక్తి కూడా పరబ్రహ్మ స్వరూపమే అని చేస్తారు. కనుక ఆ ఓం అనే అక్షరంతో చేస్తారు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపఃక్రియా. యజ్ఞము, తపస్సు చేసేటప్పుడు తత్ అని చేస్తారు. అంటే ఆ పరబ్రహ్మమే ఈ యజ్ఞస్వరూపమై ఉంది, ఈ తపస్వరూపమై ఉంది అని భావిస్తూ అనభిసంధాయ ఫలం, దీనివల్ల వచ్చే ఫలం నాకు సంబంధించింది కాదు, పరబ్రహ్మ ఏమిస్తే అదే ఫలం అని దానక్రియాశ్చ వివిధా క్రియంతే మోక్షకాంక్షిభిః. కనుక మోక్షకాంక్షులైనటువంటి మానవులు, ఉత్తమ మానవులు, వీళ్ళు సాధకులైనటువంటి వాళ్ళు ఈ పని చేస్తారు. అలాగే సత్ అనే శబ్దం కూడా సద్భావే సాధుభావే చ సత్ ఇతి ఏతత్ ప్రయుజ్యతే, సదిత్యేతత్ ప్రయుజ్యతే, ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. ఈ సత్ అనే శబ్దం 2 అర్థాల్లో కూడా వాడతారు. సద్భావే మంచి భావం, సద్భావం అంటాం. అలాగే సాధుభావం అంటే సజ్జన భావం, సజ్జనుడు. ఆ సజ్జనుడి గురించి చెప్పేటప్పుడు కూడా సత్ అనే శబ్దం వాడతాం. కనుక సజ్జనులు, సజ్జన సాంగత్యం అలాంటి సందర్భాల్లో వాడతాం. కనుక ఈ 3 శబ్దాలను చెప్పుకుంటూనే మనం ముందుకు వెళ్తూ ఉంటాము. ఇది సరి అయిన పద్ధతి. యజ్ఞే తపసి దానే చ, మళ్ళీ ఒక్కసారి వాటిని జ్ఞాపకం చేస్తున్నారు.
యజ్ఞే తపసి దానే చ స్థితి సద్ ఇది ఉచ్యతే. మనము సత్తులో ఉన్నాము, సత్యంలో ఉన్నాము అని అంటే యజ్ఞము, తపస్సు, దానము వీటిని మనం సరి అయిన పద్ధతిలో ఆచరించాలి అని అర్థం. కర్మ చైవ తదర్థీయం సదిత్యేవ అభిధీయతే. ఆ భగవత్ సంబంధమైన అయినటువంటి కర్మ ఏది చేసినా, ఏ పని చేసినా అది సత్ అని అనబడుతుంది. కనుక భగవదర్పితంగా చేసే ప్రతి పని ఈ 3 పదాలతో చెప్పబడుతూ ఉంటుంది. ఓం తత్సత్ అని. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసత్ ఉచ్యతే ఇత్యుచ్యతే పార్థ నచ తత్ ప్రేత్య నో ఇహ. అశ్రద్ధతో చేసేటటువంటి పని, అది హోమం చేయని, దానం చెయ్యని, తపస్సు చెయ్యని, ఏది చేసినా అది వృథా, అది అసత్ అని చెప్పబడుతుంది. కనుక మనం దానివల్ల ఏమిటి అంటే నచ తత్ ప్రేత్య, మరణానంతర సుఖము లేదు, నో ఇహ, ఇహలోకంలోనూ సుఖం లేదు. కనుక అశ్రద్ధతో ఈ అసత్ అనే రూపంగా చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో దానివల్ల ఉపయోగం లేదు. ఈ ఇహపరలోకాల్లో ఎక్కడా కూడా దానికి సుఖం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు అని ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే పేరుతో ఉన్నటువంటి యోగంలో స్వామి ప్రతి పనిలోనూ ఈ త్రయం ఉంటుంది. శ్రద్ధ అనే విషయం, విశ్వాసం అనే విషయం ఒకటే కాకుండా తపస్సు, దానము, యజ్ఞము ఈ అన్నిట్లలో కూడా ఇది ఉంటుంది. శ్రద్ధ అనేది అక్కడ ఉండడానికి వీలుండదు. ఇంకా కొందరు చేసేటువంటి కార్యక్రమంలో వాళ్ళు అసత్ కార్యక్రమం చేస్తారు కనుక అక్కడ శ్రద్ధకు అవకాశం లేదు. అశ్రద్ధయా అన్నారు. అందుకని నీవనుకుంటున్నట్లు శ్రద్ధ ఉండి విధానోక్తంగా చేయకపోతే అనే మాటకు పొందిక లేదు. శ్రద్ధ ఉన్న చోట తప్పకుండా ఆ విధానోక్తం అనేది అంతర్గతంగా వస్తుంది ఆ స్వభావంలో. ఇదిగో ఇలా ఉంటాయి చూడు ఈ 3 గుణాలు ఉండేవాళ్ళ స్వభావం అని ఆ 3 గుణాల వివరాలను వివరించి తపోదాన యజ్ఞాలు ఈ విధంగా ఉంటాయని మనకు శ్రద్ధా స్వభావాన్ని స్పష్టంగా మనకి బాగా అందజేశారు స్వామి శ్రద్ధాత్రయ విభాగ యోగంలో. నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వరార్పణం అస్తు.